ఈరోజు మనతో పాటు దరు ఎల్లన్న గారు ఉన్నారు. ఎల్లన్న గారిని పాటపై తన అభిప్రాయాన్ని తెలుసుకుందాం. ఈ పాట ఎలా ఉంది, అసలు ఈ పాట పైన తన అభిప్రాయం ఏంటో మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. ఈ పాటని చూసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఈ పాట ఎలా ఉంది, గద్దరన్నని ఈ పాటలో ఏమైనా మిస్ అయ్యారా మీరు? అంటే నేర్నాల కిషోర్ అన్న ఒక మంచి ప్రయత్నం చేశాడు. వాస్తవంగా పాటలో విజువలైజేషన్ చేసేటప్పుడు జనరల్గా ఎవరికైనా ఎవరో పాత్రలు పెట్టి చేయొచ్చు, కానీ అట్లా కాకుండా కాంప్రమైజ్ కాకుండా సిమిలర్గా ఫేసెస్ ఎవరైతే ఉంటాయో, యాదిరెడ్డి ఉన్నాడు, యాదిరెడ్డి చనిపోయిన యాదిరెడ్డి ఫేస్కు ఇప్పుడు ఎవరైతే సూటబుల్ అవుతాయో అట్లాంటి వ్యక్తిని వెతికి పట్టుకోవడం. యాదయ్య ఎన్సీసీ గేట్ దగ్గర కాలిబూడిదైనటువంటి యాదయ్యను అట్లాంటి రూపాన్ని వెతికి పట్టుకోవడం. శ్రీకాంతాచారి ఇట్లా ప్రతి ఒక్క రూపాన్ని, పోలీసు కిష్టయ్య అంటే ఆ ఫేస్ ముఖ కవలికలు ఎవరి అయితే సిమిలర్గా ఉన్నాయో అట్లాంటి కనిపెట్టి మరీ వెతికి పట్టుకొచ్చి ఈ షూటింగ్లో ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా గొప్పగా ఉన్నది. నిజంగా చెప్పాలంటే ఆ పాట చూసుకుంటూ మేము ఏడ్చినాం. నా పక్కనే పాశమయ్య దగ్గర ఉన్నాడు, ఆ పాశమయ్య గారు అటు ఏడుస్తుంటే నేను ఇటు ఏడుస్తున్నాను, మా కళ్ళప్పుడు నీళ్ళు వస్తున్నాయి పాట చూస్తుంటే. సో పాట దచ్చనదారులో అనే పాట అమరవీరులను గుర్తు చేసుకుంటూ చిన్నగానే కాన్సెప్ట్ చిన్నదే కావచ్చు, అమరులను యాద్ చేసుకుందామని చెప్తుండొచ్చు కానీ తెలంగాణ ఉద్యమాన్ని యావత్తు మళ్ళొక్కసారి ఆవిష్కృతం చేసినటువంటి పాటగా దచ్చనదారులను చూడొచ్చు. కిషోర్ అన్న చాలా మంచి ప్రయత్నము, వాళ్ళ టీం అందరు కూడా నేను హ్యాట్సప్ చెప్తా ఉన్నా. ప్రతి ఏది కూడా కాంప్రమైజ్ కాకుండా ఇవన్నిటికంటే కూడా గద్దరన్నను మనము ఎవరికో గోసి గొంగుడేసి గద్దర అని చెప్పవచ్చు, అట్లా కాకుండా ఆ గద్దరన్నను ఒక పాత్రను ఆయనను తీసుకొచ్చి ఆయనను ఆ రూపాన్ని చూసి అన్నను ఈయన గద్దరన్నలాగా ఉన్నాడు, నువ్వు నటిస్తావా అని చెప్పేసి ఆయనను ఎంపిక చేసుకొని ఆయన సేమ్ ఆయన వేషధారణ మొత్తం గద్దరన్న లెక్క ఉన్నది, గద్దరన్నను చూసినట్టు అనిపిస్తున్నది. మనం అసలు సుమన్ అనే పాత్ర, ఆ పాత్ర ఆ పిల్లగాన్ని చూసి వాళ్ళ తల్లి వచ్చి మా కొడుకు బతికొచ్చిండా ఏందని చెప్పేసి ఆ మీద పడి ఏడుస్తున్నాం ఉన్నది. నిజంగా సుమన్ తల్లి వచ్చి అలా చెల్లెళ్ళు వచ్చిర్రు, వాళ్ళ అక్క చెల్లె అందరూ వచ్చి అంటే అట్లా ఇంత అద్భుతమైనటువంటి చిత్రీకరణ, ఒక పాటను తెలంగాణ అమరవీరుల గేయాన్ని ఇంత అద్భుతంగా చిత్రీకరించడం అనేది కేవలం ఏదో కమర్షియల్ దృక్పథంతో చాలామంది బయట మనం చూస్తూ ఉన్నాం. ఏదో పాట అంటే కమర్షియల్గా హిట్ కావాలి, మేము యూట్యూబ్లో పైసలు సంపాదించుకోవాలి అని చెప్పేసినటువంటి దృష్టి ఉంటుంది. అట్లా కాకుండా ఇది పైసల కోణం కాదు, ఇది ఒక అమరవీరులను యాద్ చేసుకునే కోణము. ఇట్లాంటిది మళ్ళీ ఒకసారి బతికించుకోవాలని చెప్పేసినటువంటి ఆ తపనతోటి ఆయన మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేసినటువంటి పాట ఈ దచ్చనదారుల పాట. నేనైతే హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా కిషోరన్ను. కానీ తెలంగాణ సమాజం అంతా కూడా, తెలంగాణ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్నో పాటల్ని, చిన్న పాటల్ని కూడా చాలా హిట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి సందర్భాల్లో గొప్ప హిట్ చేయాలి. ఇది ఒక అమరవీరుల జ్ఞాపకం చేసుకున్నటువంటి పాట, అమరవీరులను తలుసుకునే పాట. మళ్ళొక్కసారి ఆ ఉద్యమ రూపాన్ని యాది చేసుకుంటూ ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం మన అందరము అంటే, చాలామంది రకరకాల పదవులు అనుభవిస్తారంటే వాటన్నింటికి కారణం మూల బీజాలు అమరవీరులు కదా. ఆ త్యాగాల్ని ఇలా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ అమరవీరులు కన్న కలలు ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజమయ్యేదాకా ఇట్లాంటి పాటలు మళ్ళొక్కసారి మేల్కొల్పుతూనే ఉంటాయని చెప్పేసి గుర్తు చేస్తూ, అమరవీరుల పాటను ఇంత గొప్పగా అమరవీరులను యాద్ చేసుకునేటట్లుగా చిత్రీకరించినటువంటి వాళ్ళ యూనిట్ బృందానికి అందరూ కూడా, నేర్నల కిషోర్ అన్న వాళ్ళ యూనిట్ బృందానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలంగాణ ప్రజలందరూ కూడా, తెలంగాణ పౌర సమాజం అంతా కూడా ఈ పాటను ఆదరించండి. యూట్యూబ్లో ఏదో అప్లోడ్ చేసినట్టున్నారు ఇంతకుముందే, ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి. ప్రతి ఇంట్లో ఈ పాట వినాలి, ఆ అమరవీరులను యాద్ చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పాటను ఆదరించాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అన్న, మీరు గతంలో ఓయూ వేదికగా చాలా ఉద్యమాలు చేసినారు. మీ కలంతో కానీ మీ గలంతో కానీ చాలా విధాలుగా వినిపించారు. అయితే గత ప్రభుత్వం ఈ ఉద్యమకారులకు ఊహించినంత మేరకు ఏమాత్రం సహాయాలు కానీ ఏమాత్రం ఏం చేయలేదు. ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుందని మీరు భావిస్తున్నారు? ఆశపడతా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక అద్భుతమైన నిర్ణయం ఇచ్చారు. గత ప్రభుత్వం అంతా కూడా ఏమి చేయలేదు. ఇలా 2 దఫాలుగా తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ అమరవీరుల కుటుంబాలని పట్టించుకున్న పరిస్థితి లేదు, ఇలా కళాకారులను కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. రకరకాల అన్యాయం జరిగింది, చాలామంది ఉద్యమకారులకు అన్యాయం జరిగినటువంటి పరిస్థితి ఉండే. ఆ పరిస్థితుల నుంచి తెలంగాణ ప్రజలే మళ్ళొక్కసారి ఈయనతో కానప్పుడు కొత్త ప్రభుత్వాన్ని నిర్మాణం చేసుకుంటామని చెప్పేసి తెలంగాణ ప్రజలే నూతన ప్రభుత్వాన్ని ఇచ్చారు. ఆ నూతన ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇలా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వము ఇలా అమరవీరుల ఆశల్ని, కళాకారుల ఆశల్ని, ఇలా ఉద్యమకారుల ఆశయాల్ని నెరవేర్చే దిశగా అడుగులేస్తుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఎందుకంటే నిన్న మొన్న ఏర్పడ్డ ప్రభుత్వము వాళ్ళు కూడా కొన్ని రకరకాల సర్దుకోవాల్సిన అవసరం ఉంటుందని వేచి చూస్తూ ఉన్నాము. తెలంగాణ ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. అంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వంలో జరగొద్దు అని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రజలు భావించిన విధంగానే ఈ ప్రజాపాలన ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఇంత మంచి మ్యూజిక్ డైరెక్టర్లు, ఇంత మంచి గాయకులు ఉన్న మన తెలంగాణ వాళ్ళని వదిలేసి మన సీఎం
రేవంత్ రెడ్డి గారు గేయం అయినటువంటి జయ జయ తెలంగాణ కీరవాణి గారికి మ్యూజిక్ డైరెక్టర్గా ఇవ్వడం మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? అంటే సాహిత్యానికి ఎల్లలు అవధులు మనం గిరిగీసుకుంటే బాగుంటుంది. అంటే మన మీద ఎవరైనా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఈ విభేదాలు వచ్చినాయి. వాస్తవంగా మేమే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో వందే మాతరం శ్రీనివాస్ గారు తెలంగాణ గురించి పాట పాడకుంటే తెలంగాణ ఎట్లా అని చెప్పేసి ఏదో సినిమా ప్రపంచంలో పోతూ ఉంటే ఎట్లా మీరు పాడరని చెప్పేసి నిలదీసినాం. శ్రీనారాయణ రెడ్డి గారు తెలంగాణ గురించి మాట్లాడకుండా మీరు ఎందుకు మాట్లాడరని చెప్పేసి శ్రీనారాయణ రెడ్డి గారిని నిలదీసినాం. అంటే ఒక ప్రాంతీయ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతీయ ఉద్యమానికి విఘాతం కలిగించే పరిస్థితులు ఏమైనా ఉంటే వాటిని ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిందే. ఉద్యమం అయిపోయింది, ఇవాళ రాష్ట్రం వచ్చింది, జయ జయ హే తెలంగాణ రెండు దఫాలుగా ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా కూడా గుర్తించిన పరిస్థితి లేదు. కానీ ఇలా రాష్ట్ర గీతంగా గుర్తించి దాన్ని ఆవిష్కరింపజేసుకున్నటువంటి టైంలో ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టరు దానికి అవసరం అని చెప్పేసి, అంటే తెలంగాణ గీతం గొప్పగా ఉండాలని చెప్పేసి దానికి ఎవరో సీమాంధ్ర వాళ్ళు లేకుంటే ఏ మహారాష్ట్ర వాళ్ళు ఏ బాంబే వాళ్ళు వచ్చి దానికి మ్యూజిక్ చేస్తారు, కర్ణాటక వాళ్ళు వచ్చి మ్యూజిక్ చేస్తారని కాదు, తెలంగాణ గీతం గొప్పగా ఉండాలని చెప్పేసి ఆశించినటువంటి ఉద్దేశంలోనే కీరవాణి గారి సంగీతంలో ఆ పాటను రికార్డు చేస్తున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. కొంతమంది ఇక మరీ ప్రతిదీ కోడిగుడ్డ మీద ఈకలు పెట్టినట్టుగా పీకినట్టుగా ఉంటే దాన్ని ఎవరు హర్షించరు. తెలంగాణ ప్రజలందరూ కూడా రాష్ట్ర గీతం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ రాష్ట్ర గీతం 2వ తారీఖు నాడు చేసుకున్నటువంటి టైంలో మనం అభినందిద్దాం, మనం హర్షిద్దాం తప్ప దాన్ని ప్రతిదీ కోడిగుడ్డు మీద ఈకలు పెట్టినట్టు చూడాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. జూన్ 2వ తారీఖు జరుగుతున్నటువంటి అవతరణ దినోత్సవం గురించి మీరు ఏం చెప్తారు? జూన్ 2 అవతరణ దినోత్సవం అనేది మొత్తం తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరులు, తెలంగాణ విద్యార్థుల పోరాటాలు మొత్తం ఒక రకమైనటువంటి ఆశాభావంతో ఏదైతే కొట్లాడినామో ఆ ప్రజల ఉద్యమాన్ని ఇలా రాష్ట్ర అవతరణ కోసము ఎన్ని కష్టాలు పడ్డామో 1200 మంది బిడ్డలు ప్రాంత్యాగం చేసుకుంటే మా కళ్ళ ముందే ఇశాంత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, యాదయ్య, సిరిపురం యాదయ్య, మీగడ సాయి కుమారు, ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా సంతోష్, ఎంతోమంది బిడ్డలు ప్రాంత్యాగం చేసినటువంటి గడ్డ ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ. ఆ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది లాఠీ దెబ్బలు తిన్నారు, ఎంతోమంది జైలుకి పోయారు. కాబట్టి ఆ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరేలా జూన్ 2న ఉండాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఉంటుంది అని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ అవతరణ దినోత్సవం రోజు ఉస్మానియా యూనివర్సిటీని మొత్తం చీకటి ప్రపంచంలో నెట్టివేశారు. కరెంటు కూడా లేని పరిస్థితి ఉండే. ఆ టైంలో మేము ఉస్మానియా యూనివర్సిటీలో అమరవీరుల సాక్షిగా ఈ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మేము జరుపుకుంటామని చెప్పేసి మేము పెద్ద ఎత్తున జరుపుకున్నాం. ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల్ని కానీ, ఆ రోజు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కానీ మేము ఆ రోజు తెలంగాణ జనజాతర పేరు మీద జరిగిన బహిరంగ సభ, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సభకు వీళ్ళందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. కాబట్టి అంటే ఆనాటి ప్రభుత్వము అమరవీరుల ఆకాంక్షలు, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చక జూన్ 2న కూడా ఒక ఘనమైన నివాళి అర్పించుకోకుండా చేసింది. కాబట్టి మేము చేసుకుంటామని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడే అట్లా ఆ నాయకులందరూ కూడా ఆ రోజు ఇన్వాల్వ్ అయిన పరిస్థితి ఉండే. అంటే ఇప్పుడు ప్రభుత్వం చేయని పని మేము చేసుకుంటాం, మేము అమరవీరుల ఘనమైన నివాళి అర్పించుకుంటామని చెప్పేసి ఆనాడే చేసినప్పుడు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు ఎందుకు చేయరు? కాబట్టి మాకొకటే మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఏంటంటే తెలంగాణ ప్రజలందరూ కోరుకున్న రీతిలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు ఎత్తిపట్టేలా, అమరవీరుల ఆశయాలు, అమరవీరులటువంటి ఆకాంక్షలు ఏవైతే ఉండనో రాష్ట్రం వచ్చి ఈ తెలంగాణ గడ్డ మీద నిరుద్యోగులు లేని తెలంగాణ గడ్డ, ఉద్యోగముల కోసం ఏ తపనైతే పడ్డారో ఆ విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే తెలంగాణ గడ్డగా రూపొందించాలని చెప్పేసి ఏ విద్యార్థి నిరుద్యోగులు ఏ ప్రాణత్యాగాన్ని అయితే చేసిరో వాళ్ళ ప్రాణత్యాగాల సాక్షిగా ఈ తెలంగాణ గడ్డ మీద ఒక ఉద్యోగ కల్పన దిశగా, ఏ అమరవీరుల ఆశలు నెరవేరే దిశగా జూన్ 2న ఒక ఆవిష్కరణ ఎట్లా ఉండాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వపడే విధంగా ఉండాలి. తెలంగాణ అమరవీరుల కన్నీళ్లు తుడిచే రకంగా ఆ జూన్ 2 కార్యక్రమం ఉంటుందని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. పెద్ద ఎత్తున గతంలో ఏదో తూతూ మంత్రంగా చేసిన సందర్భాలు ఉండే, అట్లా కాకుండా తెలంగాణ ఆత్మను ఆలింగనం చేసుకునేటట్టుగా జూన్ 2 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.